చాలా మంది రాజకీయ నాయకులు ప్రజల కోసం యాత్రలు చేస్తుంటారు. కానీ కొందరు మాత్రమే చరిత్రని తిరిగి రాస్తారు. అలాంటి ఓ మహోన్నత వ్యక్తి చరిత్రను చలనచిత్రంగా మార్చి సంచలనానికి తెరలేపాడు డైరెక్టర్ మహి రాఘవ్. యాత్ర 2 టీజర్ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఓ ప్రజానాయకుడు సృష్టించిన ప్రభంజనం ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ప్రజాభిమానం పొందడం కంటే గొప్ప వరం మరొకటి ఉండదు. ఈ విషయాన్ని తండ్రి జీవితం ద్వారా త్వరగానే తెలుసుకున్నారు సీఎం వైఎస్ జగన్. నాన్నలాగే ప్రజాభిమానం పొందాలి, నాన్నలాగే ప్రజాసేవలో మునిగిపోవాలి, నాన్నలాగే ప్రజా నాయకుడిగా ఎదగాలన్న లక్ష్యమే ఈరోజు వైఎస్ జగన్ను అసలు సిసలో ప్రజానాయకుడిగా నిలబడేలా చేసింది. మాట తప్పని మడమ తిప్పని నైజానికి బ్రాండ్ అంబాసిడర్ను చేసింది. వైఎస్ఆర్లోని నిజమైన కోణాన్ని యాత్రలో చూపించాడు దర్శకుడు మహి రాఘవ్. ఇప్పుడు వైఎస్ జగన్ జీవితాన్ని, ప్రజా జీవితాన్ని తెరకెక్కిస్తున్నాడు. తండ్రి మరణం, వైఎస్ జగన్ ఎదుర్కొన్న అగ్ని పరీక్షలు అన్నీ ఇన్ని కావు. ఓదార్పు చేస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాటపై ముందుకు సాగారు. అందుకోసం కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానాన్ని ఢీకొన్నారు. నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారు అనే విషయాన్ని యాత్ర 2లో చూపిస్తున్నాడు దర్శకుడు మహి రాఘవ్. 2019 ఫిబ్రవరి 8న యాత్ర రిలీజ్ అయింది. తెలుగునాట సంచలన విజయాన్ని సాధించింది. వైఎస్ఆర్ సాగించిన ప్రజా ప్రస్థానాన్ని కళ్లకు కట్టింది. ఇప్పుడు 2024న ఫిబ్రవరి 8న యాత్ర 2 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్ ప్రస్థానం ఎలా మొదలైందో చూపించనుంది. నరసింహ ఈ పేరు వినగానే మీకు ఇమీడియట్గా గుర్తొచ్చేదేంటి? సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ. కానీ నేను దాని గురించి మాట్లాడలా. బట్ రజనీకాంత్ చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్స్లో జైలర్ సినిమాలో గెస్ట్ అపియరెన్స్లో కనిపించిన నరసింహ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. యాక్చువల్లీ ఆ సినిమాలో గెస్ట్ అపియరెన్స్గా నరసింహ కనపడినప్పటికీ కూడా అబ్బబ్బబ్బబ్బా ఏం ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు యాక్టర్. ఇప్పుడు నరసింహ ఫ్యాన్స్కు ఓ గుడ్ న్యూస్. బికాస్ నరసింహ డైరెక్ట్గా తెలుగులోనే ఫిల్మ్స్ చేయబోతున్నాడట. కన్నడ నాట తిరుగులేని ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న నటుడు శివరాజ్ కుమార్ కన్నడ సూపర్ స్టార్ గా వెలుగుతున్నాడు. ఇటీవల జైలర్లో అతను కనిపించిన విధానం టోటల్ సౌత్ ఇండియాను షేక్ చేసింది. కన్నడ శివరాజ్ కుమార్ కు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది. జైలర్కు ముందు వరకు శాండిల్వుడ్ లోనే బిజీ. కానీ ఇప్పుడు శివరాజ్ కుమార్ డేట్స్ కోసం సౌత్ టాప్ స్టార్స్ పోటీ పడుతున్నారు. ఆల్రెడీ కన్నడ సూపర్ స్టార్ ధనుష్ నటించిన లేటెస్ట్ ఫిలిం కెప్టెన్ మిల్లర్లో కీ రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ నటుడు మరోసారి తెలుగు తెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఉప్పెన తీసిన బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్తో సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇదే సినిమాలో శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడట. ఆ విషయాన్ని ఆయనే కన్ఫర్మ్ చేశాడు. సో కన్నడ సూపర్ స్టార్ ఒకవైపు, మెగా పవర్ స్టార్ మరోవైపు. వీరిద్దరి కాంబినేషన్ ఈ సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేది సినిమా రిలీజ్ అయిన తరువాత తెలుస్తుంది. ఫ్యాన్స్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బా అసలు ఫ్యాన్స్ వెయిటింగ్. వాళ్లతో పాటు ఈక్వల్గా టిల్లు సీక్వెల్ ఎప్పుడు అన్న న్యూస్ ఈక్వల్గా హైప్ క్రియేట్ చేస్తూ వచ్చారు. కానీ సీన్ కట్ చేస్తే ఎప్పుడో లాస్ట్ ఇయరే మార్చ్లో రావాల్సింది డీజే టిల్లు సీక్వెల్. ఆహా, ఆ మాట మీద టిల్లు ఎట్టూ నిలబడలేదు. లాస్ట్ టైం ఈ మధ్య కనిపించినప్పుడు చెప్పినప్పుడు కూడా ఈ సినిమాని ఈ సంవత్సరం అంటే 2024 ఫిబ్రవరి కల్లా రిలీజ్ చేస్తామంటున్నారు. కానీ ఇప్పుడు ఆ మాట కూడా తప్పినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ అసలు డీజే టిల్లు సీక్వెల్ వస్తుందా రాదా? సీక్వెల్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుంది అనేది బాహుబలి 2, KGF 2 లాంటి మూవీస్ లైవ్ లో చూపించాయి. మరి ఆ రేంజ్ సినిమా కాకపోయినా డీజే టిల్లు సీక్వెల్ పై కూడా టాలీవుడ్ లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచే సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడటం మొదలుపెట్టారు. కానీ సీక్వెల్ మాత్రం డేట్స్ మీద డేట్స్ మారుతూ పోతోంది. అన్నీ కుదిరి ఉంటే లాస్ట్ ఇయర్ మార్చిలోనే రిలీజ్ కావాలి డీజే టిల్లు సీక్వెల్. 10 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు థియేటర్ మొహం చూడలేదు టిల్లు. ప్రతిసారి ఒక కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, పోస్టర్ కూడా విడుదల చేయడం, ఛాన్స్ ఉన్నప్పుడు సింగిల్ యూట్యూబ్లోకి వదలడం, ఇది టిల్లు చేసే పని. రిలీజ్ డేట్కు మాత్రం కట్టుబడి ఉండటం లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఫిబ్రవరి 9న రిలీజ్ కావాల్సింది టిల్లు స్క్వేర్ మూవీ. కానీ ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే టిల్లు సీక్వెల్ నిర్మాత సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో రిలీజ్ కావలసిన ఈగల్ ఫిబ్రవరి 9న పోస్ట్ పోన్ అయింది. సో ఇటు గుంటూరు కారం, అటు ఈగల్ నిర్మాతకు ఇందుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. అలా ఈగల్ ఎంట్రీ కోసం టిల్లు తన రిలీజ్ డేట్ త్యాగం చేయాల్సి వచ్చింది. ప్రభాస్ ఆహా
ఇది పాన్ ఇండియా కటౌట్ మాత్రమే కాదు, పాన్ ఇంటర్నేషనల్ కటౌట్. ఈ విషయం ఎన్నోసార్లు ప్రూవ్ అయింది కూడా. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ విషయాన్ని ప్రూవ్ చేయడానికి ప్రభాస్ రీసెంట్ బ్లాక్ బస్టర్ సలార్ సినిమాను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏకంగా స్పెయిన్ తీసుకెళ్తున్నారట. అంటే ఓవర్సీస్ సెన్సేషన్ ఇస్ గోనా స్టార్ట్ ఫ్రమ్ స్పెయిన్ అన్నమాట. రికార్డుల రారాజు తిరిగొచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర రెబల్ పవర్ ఏంటో చూపిస్తున్నాడు. సలార్తో ప్రభాస్ ఏ స్థాయిలో కంబ్యాక్ ఇచ్చాడు ఒక్క నైజాం ఏరియా కలెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఒక్క ఏరియాలోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటాడు ప్రభాస్. సలార్ స్పీడ్కు బాహుబలి 2 రికార్డు ఎగిరిపోయింది. వరల్డ్ వైడ్ 650 కోట్ల వసూళ్లను దాటి 700 కోట్ల క్లబ్లో చేరేందుకు పరుగులు తీస్తున్నాడు సలార్. ఇదే స్పీడ్లో స్పెయిన్ కూడా వెళుతున్నాడు. మార్చి 7న లాటిన్ అమెరికాలో స్పానిష్ లాంగ్వేజ్లో దుమ్ము రేపబోతున్నాడు ప్రభాస్. మరి స్పానిష్ వర్షన్ ఎన్ని వసూళ్లను తెచ్చిపెడుతుంది అనేది మరో 2 నెలలు ఆగితే తెలుస్తుంది. సలార్తో కంబ్యాక్ ఇవ్వడంతో ప్రభాస్ చాలా రిలాక్స్డ్ గా ఉన్నాడు. 2025 చివర్లో సలార్ 2ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుంది.